రోడ్డుపై ఓ 10 రూపాయల నోటు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? అటు ఇటు చూసి జేబులో వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకొందరు మర్చిపోయినటువంటి వస్తువులు, పోగొట్టుకున్న డబ్బులు, దొరికిన వారు మాత్రం పండగ చేసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితిలో కొందరు మహనీయులు మాత్రం తమలోని నిజాయితీని ప్రదర్శించడంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచిపోతారు. ఆ కోవలోకే వస్తాడు ఓ ఆటో డ్రైవర్. నీతి నిజాయితీలు తగ్గిపోయాయని, మానవత్వం నశించిపోయిందని పెదవి విరిచే వారందరూ ఆ ఆటో డ్రైవర్ చేసిన పనికి ఇంకా భూమి మీద నీతి నిజాయితీ బతికే ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ చేసిన పని చూస్తే మీరు అతని శభాష్ అని అనకుండా ఉండలేరు. ప్రపంచంలో అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని బాధపడేవారు ఓ కొల్లలు. నీతి నిజాయితీలు తగ్గిపోయాయని, మానవత్వం నశించిపోయిందని విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే లోకంలో మంచి మిగిలే ఉందని కొందరు అప్పుడప్పుడు రుజువు చేస్తుంటారు. నిజాయితీకి నిలువెత్తు రూపంలో నిలుస్తూ జనాల్లో స్ఫూర్తిని నింపుతుంటారు. అలాంటి ఓ ఆటోవాలాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి నీతి నిజాయితీలను చూసి జనాలు వేనోళ్ల పొగుడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 17 లక్షల నోట్ల కట్టలతో నిండిన కవర్ దొరికితే అతడు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు జనం. మోసాలు, దొరికిందల్లా దోచుకోవడమే లక్ష్యంగా బతుకుతున్న మనుషుల మధ్య ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా అని పొగడ్తలతో నెటిజన్లు ఆటో డ్రైవర్ను ముంచెత్తుతున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళితే మయన్మార్కు చెందిన ఓ వ్యాపారి లాంగ్టాయ్ ప్రాంతంలో రాత్రి సమయంలో లాల్మింగ్ మువానా ఆటో ఎక్కాడు. తన హోటల్ రాగానే వ్యాపారి ఆటో దిగి వెళ్ళిపోయాడు. అయితే ఏకంగా 17 లక్షలున్నటువంటి పాలిథిన్ బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయాడు అతడు. ఇది తెలియక హోటల్కు చేరుకున్నాక సదరు వ్యాపారి తన డబ్బు విషయం గుర్తుకు రావడంతో గాబరా పడిపోయాడు. డబ్బు ఎక్కడ పెట్టింది గుర్తుకు రాక నానా హైరానా పడిపోయిన వ్యాపారి హోటల్ సిబ్బంది సహాయంతో వెతకడం మొదలుపెట్టాడు. అందరూ కలిసి హోటల్ అంతా వెతకడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్ లాల్మింగ్ మువానాకు కస్టమర్ ఆటోలో మర్చిపోయిన డబ్బు కవర్ కంట కనపడింది. దీంతో అతను వెంటనే యూటర్న్ తీసుకుని కస్టమర్ను డ్రాప్ చేసిన హోటల్ దగ్గరకు వెళ్లాడు. నోట్ల కట్టలతో నిండిన కవర్ను వ్యాపారి చేతిలో పెట్టాడు. దీంతో పోగొట్టుకున్న డబ్బును చూసిన వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవర్ నిజాయితీని చూసి హోటల్ సిబ్బంది షాక్ కు గురయ్యారు. సంతోషం పట్టలేక ఆటోవాలాకు నజరానా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ఆ వ్యాపారి. కానీ లాల్మింగ్ మువానా మాత్రం వ్యాపారి ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు. కస్టమర్లు ఆటోలో మర్చిపోయిన వస్తువులను తిరిగివ్వడం తన బాధ్యత అని సవినయంగా చెప్పి వెనుతిరిగాడు. ఇక ఆటో డ్రైవర్ నిజాయితీపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ విషయంపై స్థానిక ఆటో డ్రైవర్ల అసోసియేషన్ కూడా లాల్మింగ్ మువానా నిజాయితీని ప్రశంసించింది.